ఊహించుకోండి, నేనేం చేస్తున్నాను మీరు ఊహించుకొని కథలు ఇందులో మీ రోల్ ఏంటంటే ఇందులో బీజేపీ పాత్ర వచ్చింది కాబట్టి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి నార్కోటిక్స్ బ్యూరో దాని కింద పనిచేస్తున్నారు, బెంగళూరు అయినా ఇంకోటైనా ఇక్కడ మీ రోలు తెర మీదకి వచ్చింది. సో ఏం జరుగుతుంది సార్? కెన్ ఐ ఇంటర్వ్యూ ప్లీజ్? మిమ్మల్ని అడిగా. అయితే ఇక్కడ అంటే మనము కాన్స్పిరసీ థియరైజింగ్ ఎక్కడి నుంచి ఏమో కట్టుడు కాంగ్రెస్ పార్టీకే కాదు టిఆర్ఎస్ కి కూడా ఉంటది అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంది క్లియర్ గా అంటే డ్రగ్స్ ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏజెన్సీ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన ఏజెన్సీ హోమ్ డిపార్ట్మెంట్ కిందనే ఉంటదండి. ఇట్స్ బై డిఫాల్ట్, ఇట్స్ బై లా అండ్ ఇట్స్ బై స్టాట్యూట్. సో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ హోమ్ డిపార్ట్మెంట్ కిందనే ఉంటది. దానికి సడన్ గా బండి సంజయ్ గారే ఇట్లా దూర్బిన్ పెట్టి మరి మైక్రోస్కోప్ కింద దీన్ని చలాయిస్తుంది అనేది ఒక అపోహ. అంటే ఇట్స్ కాన్స్పిరసీ థియరైజింగ్. అంటే మేబీ బండి సంజయ్ గారు రెగ్యులర్ గా అరెస్టుల గురించి మాట్లాడతారు కదా, అంటే అరెస్ట్ కేటీఆర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నాడు, అంతకుముందేమో కవితను అరెస్ట్ చేస్తాం, లేకపోతే కేసీఆర్ కి జైల్లో రూమ్ రెడీగా ఉందని ఎక్కువగా ఆయన ఈ అంశాలు మాట్లాడతారు. ఆయన పొలిటికలీ మాట్లాడిండు, కవిత గురించి పుట్టలు ఎవిడెన్స్ ఉన్నదని చెప్పేసి చాలా చాలా దర్యాప్తు ఇంటర్వ్యూల తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాని తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ పుట్టల ఎవిడెన్స్ అదేంటి ప్రెస్ వాళ్ళు, జర్నలిస్ట్ ప్లస్ ఎవ్రీబడి ప్రతిసారి ఆ చార్జ్ షీట్, ఆ ఎఫ్ఐఆర్, ఈసీఐఆర్ అంట అదేంటి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ థిన్ ఎయిర్ అంటే సడన్ గా గాలిలో నుంచి కాన్స్పిరసీ థియరైజింగ్ ఇక్కడ ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో కేటీఆర్ మీద బెంగళూరు డ్రగ్స్ కేసుల నిఘా పెట్టిందట, వచ్చి అరెస్ట్ చేస్తారట, దాని అరెస్ట్ కి కారణం కూడా హరీష్ రావు ఇదట. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం మాట్లాడాలనుకుంటుంది? మాకు ప్రభుత్వం నడపడం చేత కాదు, మేము ఎందుకు సార్ ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం మాకు డ్రగ్స్ చేసిండ్రా ఇది చేసిండ్రా అది ఒక్కటి తప్ప మొన్న ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ల మొత్తము పంట నష్టము కొన్ని వేల ఎకరాలు పంట నష్టం అయింది. మళ్ళీ కాదు ఒక నిమిషం, ఇప్పుడు పంట నష్టం యూరియా అనేటప్పటికీ మళ్ళీ అది ఇంకో వేరే చర్చలోకి వెళ్ళిపోతుంది. బండి పోతే బండి కాడికి అంత టైం ఉండదు మనకి. ఇచ్చుడు చేత కాదు కానీ ఉత్తగానే మాట్లాడితే మేమిస్తున్నాము. తెలంగాణకి ఇంత జువెనైల్, ఇమ్మెచ్యూర్, ఇన్సెన్సిటివ్ గా అసలు ఏది? సో అంటే మీ పాయింట్ ఏంటంటే ఒక నిమిషం, బీఆర్ఎస్ లో జరిగే అంతర్గత రాజకీయాలను బీఆర్ఎస్ ని సపోర్ట్ చేయడం కాదండి. అసలు ఏంది ఇది? అసలు వై ఆర్ వి ఈవెన్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్? వేర్ ఇస్ ద ఎఫ్ఐఆర్, వేర్ ఇస్ ద చార్జ్ షీట్? చార్జ్ షీట్ వదిలేయండి, ఎఫ్ఐఆర్ ఎక్కడ, కంప్లైంట్ పెట్టండి. ప్రెస్ మీట్ మీరు ఒకటి అన్ని ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. బీజేపీ షుడ్ హ్యావ్ ఎ స్టాండ్. బీజేపీ షుడ్ హ్యావ్ ఎ స్టాండ్. నేను అంటున్నాను రికార్డు పెట్టండి ప్రెస్ మీట్ ఒకటి. ఎందుకు అవసరమో చెప్పు సామారాం, ఎందుకు అవసరమో చెప్పు. రచన నేను ఏమంటున్నా, మీకు ఎందుకు అవసరం అన్నప్పుడు ఇక మాట్లాడకండి, మాకు సంబంధం లేదు సార్ ఈ టాపిక్ అని. అవాయిడ్ ఇట్. అంతేదాకా వచ్చి ఉచిత సలహాలు వద్దిగా. మరి ఎన్సీపీ అంట కేంద్రం కింద ఉంటది అంటే ఎవరు చేస్తే మాకేం సంబంధం అంట. నేనేమన్నా నిన్న నాది గిట్ట కరెక్ట్ ప్రెస్ మీట్ అంటే నేను డైరెక్ట్ పేర్లు పెట్టి అనలేదు సార్. నేను ఒకటే మాట అన్నా, అక్కడ